ఇట్లావయ్యా దండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఫోన్ చేయాలి. కారులో ఎంపీ గారు ఉన్నారు. దండాలండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? 5 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి. ఈ ఊళ్ళో ఏవైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటివి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలే జరగవండి అయ్యా. అయితే టౌన్ కి ఫోన్ చేసుకుందా? నూడవయ్యా, ఈ ఊరు వరస్ట్ వస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఆగండి. ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి వీల్లేదు. ఒరే వెంకయ్య, ఒరే అప్పలయ్య, రండి. ఏమిటే గోళ? ఈ ఊరి పొలిమేరలో ఇటువంటి ఎవరు తాకూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకే తరగండి. అవును, ఇట్టని మౌనం జరగడానికి వీల్లేదు. ఇదేమనుకుంటున్నావా? సారా మంచి నీళ్ళయ్యా మహానుభావ. మంచినీళ్ళు రోయ్, కానీ సీతా మాత్రం సారా తీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? కాదండి. జనతా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్? అవునండి. అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడి కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా 10 ఏళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. నిజంగా చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య తాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరితనం, జూదం, వీటన్నింటికి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మక ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. చిన్నబాబు గారు, అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించారు. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది. ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. నమస్కారం. ప్రతిరోజు ప్రతి వారు ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయటం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. నమస్కారం. ఏమిటి, ఈ ఊళ్ళో కొన్ని నెలలకు గుమ్మాలకు తలుపులే లేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్ల తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట. మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు. అయ్యో, బాబు. అరే ఏమిటి మా అమ్మ ఇది? నీకు ఎన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కాలమే పడకూడదని? పని చూసుకో. ఈవిడ భర్త తాగుబోతు, అతని చేత తాగుడు మానిపించాలని ఇదిగో ఇలాగా. నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఇదిగో ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో, అంతే. దండాలయ్యా. మిమ్మల్ని నేను చిన్నవారన్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో, అదే మాట. రామరాజ్యంలో ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించినవారు. ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా వింటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు.
వారి అబ్బాయిని నేను. ఈ కారులో వంశం వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకు. అన్నయ్య పేరు ఉదయం, నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరాలాంటి మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏంటంటే ఆ చెంబు నాది కాదు. ఆ చెంబు అర్థంలో ఎందుకన్నా మంచిది, మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? మునికను చేయగలది శివధనువును విరిచే సమయమున న్యాయరాజా వినుదుని నమస్కారం. మీ నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి నిలైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, ఒడిసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుళ్ళో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. 3 రోజులైంది తల్లే. అమ్మా అమ్మా ఎవరి మాట పిల్నా? సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బిచ్చగత్తి దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బిచ్చగత్తి అరుపు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకు ఎలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగట్టె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు. దీనిలో వేదాన్ని అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? ముష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జీవాలు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. మామగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు?
మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోపడుతున్నారు. కన్న తండ్రి మీరే అలా చెప్పించొచ్చా? అది తప్పు మామగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా. దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణే మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలుపెట్టండి. అది టైము దిద్దుతాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఈ రోజు టైమా, వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యునికి ఏదో అయింది. అబ్బాయి నాకేం కలదు వదినా, గడియారం సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా? గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా, ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతేకాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటావు నా బొందా, ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ రోజున ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరిగా చూడలేదు. ఏమాత్రం అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి, మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఓర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి.
ఏమిటమ్మా? రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా, ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ ఎందుకని? ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు అంతే. నవ్వులే. సూర్యం, అంత చక్కటి రూపేంటి, అంత చెత్త అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? ఏమిటో. తాత, ఇటు ఇలా కూర్చో, కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమ గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో, తాళం వేసే చేతుల్లో గొడ్డలట్టుకుంటారండి బాబు. తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఎదుట మాకు ఎట్టకు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండియ్యా. ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్లు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నాను. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు. హంసధ్వని. హంసధ్వన. కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అరుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కొడ్డు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేదని నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పోలు దొరికే ఒప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నేను తప్పుపడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిజవాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న.